హలో నమస్తే తెలంగాణ ప్రజలారా, కాంగ్రెస్ పార్టీ మన మీద పగబట్టింది, రైతుల మీద పగబట్టింది, విద్యార్థుల మీద పగబట్టింది, నిరుద్యోగుల మీద పగబట్టింది, మహిళల మీద, ముసలి అవ్వ తాతల మీద, ఇట్లా ప్రతి ఒక్కరి మీద పగబట్టింది. రైతులకు రైతు బంధు ఎగ్గొడుతుంది, విద్యార్థులకు వాళ్ళ స్కాలర్షిప్లు ఎగ్గొడుతుంది, రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్లు ఎగ్గొడుతుంది, ఆలస్యం చేస్తుంది. ఇట్లా తెలంగాణలో ఉన్న ప్రతి వర్గంపై కాంగ్రెస్ పార్టీ పగబట్టింది. తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు సంతోషంగా ఉన్న ఈ వర్గాలని ఏరి కోరి తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు వాళ్ళందరి మీద పగబట్టింది. తాజాగా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించక విద్యార్థులను నానా అవస్థలకు గురి చేస్తుంది. కాలేజీల్లో చేరిన విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ కాలేజీ యాజమాన్యాలకు చెల్లించకపోవడం వల్ల కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను అష్టకష్టాలు పెడుతున్నాయి. 3 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. 2.5 సంవత్సరాలుగా కాలేజీ యాజమాన్యాలకు ఫీజు బకాయిలు చెల్లించలేదు. కాలేజీ యాజమాన్యాలకు ఫీజు బకాయిలు చెల్లించకపోవడం వల్ల కాలేజీ యాజమాన్యాలు కోర్టుకు పోయినాయి. కొన్ని కాలేజీ యాజమాన్యాలు కోర్టుకు పోతే కోర్టు ఏం చెప్పిందంటే 2026-27 విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల నుంచి మీరు నేరుగా ఫీజులు తీసుకోవచ్చు అని వాళ్ళకు ఒక రిలీఫ్ ఇచ్చింది, ఇంట్రీమ్ ఆర్డర్ ఇచ్చింది. ఆ ఇంట్రీమ్ ఆర్డర్ వచ్చిన తర్వాత మిగతా కాలేజీలు కూడా, ఎందుకంటే కొన్ని కాలేజీలు కోర్టుకు పోయినాయి కాబట్టి ఆ కాలేజీలకి మాత్రమే ఆ ఇంట్రీమ్ ఆర్డర్ వర్తిస్తుంది. మిగతా కాలేజీలన్నీ కూడా, మిగతా యాజమాన్యాలు, ప్రైవేట్ యాజమాన్యాలన్నీ కూడా జూనియర్ కాలేజ్ నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ వరకు ప్రతి ఒక్కరు కూడా మళ్ళొకసారి దాంట్లో ఇంప్లీడ్ అయ్యి వాళ్ళు కూడా అదే ఆదేశాలు తెచ్చుకోవాలని చూస్తున్నారు. వాస్తవానికి హైకోర్టులో కేసు వేసినప్పుడు, ఈ ప్రైవేట్ యాజమాన్యాలు ఎవరుతున్నాయో హైకోర్టులో కేసు వేసినప్పుడు ప్రభుత్వం స్పందించాలి, ప్రభుత్వం చెప్పాలి ఎందుకు ఫీజు రీయింబర్స్మెంట్ డిలే అవుతుంది, ఎప్పుడు ఇస్తాము, ఎన్ని రోజుల్లో ఇస్తాము అని హైకోర్టులో ఒక అఫిడవిట్ ద్వారా చెప్పాలి. కానీ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందంటే, ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే, విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి ఉన్న విద్యాశాఖ మంత్రి ఎంత నిర్లక్ష్యంగా ఉందంటే ఆ కౌంటర్ అఫిడవిట్ కూడా ఫైల్ చేయలేదు హైకోర్టులో. బీసీలం అని చెప్పుకుంటున్న మంత్రులు వాళ్ళెవరూ కూడా ముఖ్యమంత్రిని పోయి అడగలేదు, ఇట్లా కోర్టులో కేసు వస్తుంది, ఆ కేసులో మనం కౌంటర్ వేయాలి అని చెప్పేసి ముఖ్యమంత్రిని అడగలేదు. ఎందుకంటే ఫీజు రీయింబర్స్మెంట్ ఆగిపోవడం వల్ల ఎక్కువగా నష్టపోయేది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు. దాదాపు 50 నుంచి 60% పైగా మైనారిటీ విద్యార్థులు, 50 నుంచి 60% పైగా విద్యార్థులు ఈ 4 కేటగిరీల నుంచే ఉంటారు. ఈ నలుగురు కూడా చాలా తీవ్రంగా నష్టపోతారు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందిస్తలేదు. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ప్రభుత్వం ఇప్పటికీ 9,000 కోట్లు చెల్లించాలని మనం చూసినాం. గత సెప్టెంబర్, అక్టోబర్ నెలలో కాలేజీ యాజమాన్యాలు కాలేజీలు మూసేసి రోడ్లెక్కినప్పుడు వాళ్లకు హామీ ఇచ్చింది ప్రభుత్వం, మేము మీకు విడతల వారీగా సొమ్ము విడుదల చేస్తామని. ఒక్క విడత 200-300 కోట్ల విడుదల చేసింది, ఆ తర్వాత మళ్ళా చేతులెత్తేసింది. ఇప్పటి వరకు మళ్ళా ఒక్క పైసా కూడా రాలేదు. ఇప్పుడు హైకోర్టు తీర్పును అనుసరించి ఒకవేళ ఫీజు రీయింబర్స్మెంట్ ప్రభుత్వం ఇవ్వకపోతే విద్యార్థులే ఫీజు భరించాల్సి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు వీళ్ళందరూ సొంతంగా ఫీజులు చెల్లించుకోవాలి. జూనియర్ కాలేజీలో చేరిన వాళ్ళు కూడా సొంతంగా ఫీజులు చెల్లించాలి, జేబుల నుంచి ఫీజులు కట్టాలి. ఒక్కొక్క కుటుంబం, ఒక జూనియర్ కాలేజీలో ఒక 2 పిల్లలు చదువుతున్నారు ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళంటే వాళ్ళ మీద సంవత్సరానికి 60,000 రూపాయల భారం పడుతుంది. 2 పిల్లలుంటే కనీసం అది తక్కువ 60,000 రూపాయల భారం పడుతుంది. అట్లాగే డిగ్రీ చదివే వాళ్ళ మీద సంవత్సరానికి 50,000 రూపాయలు, ఒక్కో విద్యార్థికి 50,000 రూపాయలు. అంటే ఆ డిగ్రీ అయిపోయే వరకు 1,50,000 నుంచి 2 లక్షల రూపాయల భారం తెలంగాణలో బీద, బడుగు, బలహీన వర్గాల, మైనారిటీ వర్గాల కుటుంబాల మీద పడుతుంది. అట్లాగే ఇంజనీరింగ్ చదివే వాళ్ళ మీద ఒకవైపు ప్రభుత్వం ఏమో వాళ్ళని ఫీజులు పెంచుకోమని చెప్తుంది కాలేజీలని,
ఆ కాలేజీలో చేరిన వారికి బీద బడుగు బలహీన వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల వారు కాలేజీల్లో చేరితే వారికి ఇవ్వవలసిన ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల ఒక్కొక్క విద్యార్థికి సంవత్సరానికి కనీసం ₹1,00,000, పెద్ద కాలేజీలు అయితే 2.5 నుంచి 3 లక్షల రూపాయలు బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ జేబుల నుంచి చెల్లించుకోవాల్సిన పరిస్థితి. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఎవరికి అమలవుతుంది? బీపీఎల్ ఫ్యామిలీస్కి అమలవుతుంది. బిలో పావర్టీ లైన్ ఉన్న ఫ్యామిలీస్కు ఫీజు రీయింబర్స్మెంట్ అమలవుతుంది. బిలో పావర్టీ లైన్ ఉన్న ఫ్యామిలీస్, బిలో పావర్టీ లైన్ ఉన్న కుటుంబాలు ఇంజనీరింగ్ చదివే పిల్లగాడుంటే ఏదో సిబిఐటీనో వాసవినో లేకపోతే మాతృశ్రీ లాంటి కాలేజీల్లో చదవాలనుకుంటే సంవత్సరానికి అక్కడ ఫీజు ₹3 లక్షల. మంచి ర్యాంక్ వచ్చిన, కన్వీనర్ కోటాలో సీట్ వచ్చిన, ఫీజు రీయింబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఆ ఫీజు కట్టలేకపోతే, ఒకవేళ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోతే వాళ్ళ జేబులో నుంచి ₹3 లక్షల నెలకు వాళ్ళు కట్టాలి. ఏడుకెళ్ళి తీసుకొస్తారు ఈ బీపీఎల్ ఫ్యామిలీస్ ₹3 లక్షల? వాళ్ళ వార్షిక ఆదాయం ప్రభుత్వమే నిర్ణయించింది కదా. వాళ్ళని ప్రభుత్వం నిర్ణయించిన వార్షిక ఆదాయాన్ని బట్టి వాళ్ళ ₹3 లక్షల ఫీజులు ఎట్లా కడతారు వాళ్ళు? ప్రభుత్వం అందుకే దౌర్జన్యం చేస్తుంది, ప్రభుత్వం అరాచకం చేస్తుంది, విద్యార్థులను గోసపెడుతుంది. ఇంకొకటి ఆడపిల్లలకు ఇందిరమ్మ మనమరాల్ని తీసుకొచ్చి, ప్రియాంక గాంధీని తీసుకొచ్చి స్కూటీలు ఇస్తామని చెప్పిండ్రు. చదువుకున్న ప్రతి విద్యార్థికి విద్యా భరోసా కార్డు ఇస్తామని చెప్పించిండ్రు. విద్యా భరోసా కార్డు గంగలో పోయింది, స్కూటీలు గంగలో పోయినాయి. ఆఖరికి ఫీజు రీయింబర్స్మెంట్ ఉంటే ఏదో ఒక కాలేజీలో చేరి చదువు కొనసాగించవచ్చు అని అనుకుంటున్న వాళ్లకు ఆ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు కూడా అనేక రకాలుగా రాబోయే రోజుల్లో ఇబ్బందులు ఎదుర్కొనే అవసరం ఉంటుంది. ఆడపిల్లలైతే కొన్ని కుటుంబాల్లో మనం ఇప్పటికీ చూస్తూ ఉన్నాం, ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుంది కాబట్టి మన జేబుల నుంచి పైసలు పడతలేవు కాబట్టి, మన జేబుల నుంచి ఫీజులు కడతలేము కాబట్టి మనము పిల్లల్ని స్కూల్కి పంపిస్తాం, కాలేజీకి పంపిస్తాం, పెద్ద చదువులకు పంపిస్తామని గ్రామీణ ప్రాంతాల్లో ఉండే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల ప్రజలు ఆడపిల్లలను కూడా స్కూళ్ళకు పంపిస్తున్నారు. ఈ ఫీజు రీయింబర్స్మెంట్ లేకపోతే ఈ ఆడపిల్లలు స్కూళ్ళు బంద్ చేస్తారు, కాలేజీలు బంద్ చేస్తారు, ఉన్నత చదువులు బంద్ చేస్తారు. తెలంగాణ తిరోగమన దిశలో పోతుంది. తెలంగాణలో ఉన్నత చదువులు చదివే వారి సంఖ్య తగ్గిపోతుంది. అందుకే ప్రభుత్వ పెద్దలను ఈరోజు మనం బరాబర్ అడుగుదాం, ఎందుకు మీరు ఫీజు రీయింబర్స్మెంట్ మీద పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఎందుకు మీరు మంచి విద్యను దూరం చేస్తున్నారు? ఒక ఆదర్శవంతమైన పథకం 2008లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన ఈ పథకం చాలా బాగుందని కేసీఆర్ గారు కూడా అసెంబ్లీలో సార్లు చెప్పినరు. మంచి పథకాలను మేము కొనసాగిస్తాం, ఫీజు రీయింబర్స్మెంట్ ఒకటి, ఆరోగ్యశ్రీ ఒకటి, ఈ 2 రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన మంచి పథకాలు. ఆ పథకాలని మేము ఎట్లాంటి మార్పులు లేకుండా కొనసాగిస్తామని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు చెప్పారు. అట్లాంటి పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి తీసుకొచ్చిన పథకాన్ని బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో ఓడగొట్టి అధికారంలోకి వచ్చిన మంచి పథకం కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తున్న పథకాన్ని ఈరోజు ప్రజాపాలన పేరుతోటి, ఇందిరమ్మ రాజ్యం పేరుతోటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ పథకానికి తూట్లు పొరుస్తుంది, ఆ పథకాన్ని నీరుగారుస్తుంది, పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల నోట్లో మట్టి కొడుతుంది, వాళ్లకు చదువులను దూరం చేస్తుంది. కేటీఆర్ గారు అసెంబ్లీలో మొన్ననే ఈ మధ్య అసెంబ్లీ సమావేశాలు ముగిసినాయి. అసెంబ్లీ సమావేశాల సందర్భంలోనే వాయిదా తీర్మానం ఇచ్చిండ్రు. ఇది అత్యంత ముఖ్యమైన అంశం, ఈ ముఖ్యమైన అంశాన్ని మనం చర్చించాలని అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చిండ్రు. కానీ ఆ వాయిదా తీర్మానాన్ని ప్రభుత్వం ఆమోదించలేదు. సరే, ప్రభుత్వం వాయిదా తీర్మానాన్ని స్వీకరించకపోయినా కనీసం షార్ట్ డిస్కషన్ అన్న దాని మీద పెట్టవలసింది. షార్ట్ డిస్కషన్ కూడా దాని మీద పెట్టలేదు. దీంతో మనకు అర్థమైపోతుంది ఈ ప్రభుత్వానికి పేదల చదువులంటే ఎంత చులకనో, పేదల చదువులంటే ఎంత చిన్న చూపు. ఒకసారి కేటీఆర్ గారు ఏం మాట్లాడినో చూద్దాం. వీళ్ళు ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తలేరు, సర్టిఫికెట్లు ఇస్తలేరు కాలేజీలో. వీళ్ళు ఫీజు రీయింబర్స్మెంట్ కట్టాలి కదా. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక పథకం తెచ్చిండు, మంచి పథకం. ఏంటిది అది? పిల్లలు ప్రైవేట్ కాలేజీలో చదువుకుంటే వాళ్ళకు కాలేజీలకు పిల్లల తరఫున ఫీజు కట్టాలి. అది ఫీజు రీయింబర్స్మెంట్. మన గవర్నమెంట్ వచ్చినప్పుడు, కేసీఆర్ గారి గవర్నమెంట్ వచ్చినప్పుడు
కాంగ్రెస్ వాళ్ళు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మన మీద ఒక 3,000 కోట్ల బాకీ ఇడిచిపెట్టిపోయింది. ఇడిచిపెట్టిపోతే ఆ 3,000 కట్టినాం. ఆ 3,000తో పాటు 9.5 సంవత్సరాల్లో మరొక 17,000 కోట్లు కట్టినాం. అంటే 20,000 కోట్ల రూపాయలు పిల్లల ఫీజు రీయింబర్స్మెంట్ కోసం మనం కట్టినాం. అంతేగాని కాంగ్రెస్ వాడు ఇడిచిపెట్టిపోయిన బాకీ కాంగ్రెస్ వాడు కట్టాలి, నాకేం సంబంధం అని మనం అనలే. బరాబర్. ఎందుకంటే గవర్నమెంట్ అనేది కంటిన్యూగా ఉండాలి. ఒకరు ఉంటాడు, నెక్స్ట్ ఇంకోటి వస్తాడు, అటెంకి ఇంకోటి వస్తాడు. ఎవరున్నా ప్రజలకు ఇచ్చిన వాగ్దానం అమలు చేయాలి. కాబట్టి మనం కట్టినాం. 10 ఏళ్లలో 20,000 కోట్లు కట్టినాం. నిన్న వీళ్ళు ఏమంటారు ఎరికైనా కాంగ్రెస్ వాళ్ళు? డిప్యూటీ సీఎం, ఏ డిప్యూటీ సీఎం అయితే మాట ఇచ్చిండో మాకు తెలుసు, 100 సంవత్సరాల పార్టీ, 120 సంవత్సరాల పార్టీ, రాష్ట్రాన్ని ఎట్లా నడపాలో మాకు తెలిసినట్టు ఎవరికి తెలియదు అని చెప్పిన పెద్ద మనిషి నిన్న చెప్తున్నాడు, మీకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తేందుకు మా అక్కడ పైసలు లేవట విద్యార్థులకు. అంటే ఎంత అన్యాయం అంటే 13 లక్షల మంది విద్యార్థులు, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, 13 లక్షల మంది విద్యార్థులకు ఇలా శటగోపం పెడుతున్నది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు సర్టిఫికెట్లు తీసుకోలేకుండా కాలేజీలకి వెళ్ళి వాళ్ళని ఆగం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ముస్లింలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, లేదా అగ్రవర్ణాల్లో ఉండే పేదలు కావచ్చు, బాగుండాలే, చదువుకోవాలనే ఉద్దేశంతో ఒక మంచి పథకం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పెడితే దాన్ని కొనసాగించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. సర్కారు నుంచి రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ల కోసం ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు మరొకసారి జట్టు కడుతున్నాయి. ఆ యాజమాన్యాలన్నీ ఈ నెల 14వ తేదీ నాడు ఒక జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించినాయి. ఏ తీర్పు అయితే హైకోర్టు నుంచి వచ్చిందో, కొందరు ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు కోర్టుకు పోవడం వల్ల హైకోర్టు 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఫీజులు మీరు వసూలు చేసుకోవాలి విద్యార్థుల నుంచి అన్నప్పుడు మిగతా కాలేజీలన్నీ కూడా సమాయత్తమవుతున్నాయి. వాళ్ళందరూ కూడా ఈ ఫీజు రీయింబర్స్మెంట్ మీద ఒక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఇదే కనుక జరిగితే, ఒకవేళ విద్యార్థులే ఫీజులు కట్టాలి 2026-27 విద్యా సంవత్సరం నుంచి, అంటే ఈ విద్యా సంవత్సరం ముగుస్తుంది. ఇంకా 2-3 రోజుల్లో వేసవి సెలవులు ప్రకటించేస్తారు. కాలేజీలు, స్కూళ్ళు అన్నీ మూతపడతాయి. వచ్చే విద్యా సంవత్సరం అడ్మిషన్స్ మొదలవుతాయి. ఆ అడ్మిషన్స్ సందర్భంగా తెలంగాణలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల తల్లిదండ్రులు మీరు మీ జేబుల నుంచి ఫీజులు కట్టడం కోసం సిద్ధంగా అండి. మీ పిల్లలు ఒకవేళ ఉన్నత చదువులు చదవాలంటే మీరు అప్పులు చేసైనా లేకపోతే ఆస్తులమ్మైనా ఆ ఫీజులు కట్టడం కోసం సిద్ధంగా ఉండాలి. లేకపోతే చదువు మానిపించి ఇంట్లో కూర్చోబెట్టాలి. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పేరుతోటి చేస్తున్న దుర్మార్గం. విద్యార్థి సంఘాలు కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అవుతున్నాయి. సెప్టెంబర్ నుంచి అక్టోబర్ నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఎప్పుడు కాలేజీ యాజమాన్యాలు ఫీజు రీయింబర్స్మెంట్ల మీద గొడవ చేస్తుంటే విద్యార్థి సంఘాలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి ఆ పార్టీ ఈ పార్టీ అనుబంధ సంస్థలను కాకుండా ప్రతి విద్యార్థి సంఘం కూడా రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఎందుకు పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులంటే మీకు అంత చులకన? ఎందుకు వారి ఫీజులను చెల్లిస్తలేదు? ఎందుకు వాళ్ళ సర్టిఫికెట్లు కాలేజీ యాజమాన్యాలు రిలీజ్ చేస్తలేవు? ఫీజు మీ రీయింబర్స్మెంట్ మీరు ఇవ్వకపోవడం వల్ల ఎందుకు చేస్తలేన్నారు? ఒకసారి విద్యార్థి సంఘాలు ఏం మాట్లాడినాయో చూద్దాం. ఈ ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అనేక సార్లు చెప్పిన తరుణంలో కూడా ఈ యొక్క నిధులు విడుదల చేయకపోవడంతో కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేసే ప్రక్రియ మొదలుపెట్టారు. ఈరోజు ప్రభుత్వాల మధ్యలో ఈరోజు ప్రభుత్వాలు మరియు అదేవిధంగా ఒక కళాశాల యాజమాన్యాల మధ్య విద్యార్థులు బలిపశులు అవుతున్నారు. ఈరోజు పేద విద్యార్థులు రీయింబర్స్మెంట్ పథకం పైన ఆధారపడి చదువుకున్నటువంటి విద్యార్థులకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అన్యాయం చేస్తోంది, మోసం చేస్తూ ఉన్నది. మీరు గతంలో ఇందిరమ్మ రాజ్యం అని చెప్పినటువంటి తరుణంలో గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ పథకం తీసుకొచ్చారు. నేడు రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. అంటే కేవలం విద్యార్థులను మీ యొక్క రాజకీయ అవసరాల కోసము, మీ యొక్క రాజకీయంగా ఎదిగి ప్రభుత్వాలను అధికారంలో రావడానికి విద్యార్థులను అడ్డం పెట్టుకునే రోజు ఈ పథకంను అమలు చేసి మేము రీయింబర్స్మెంట్ విడుదల చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్పింది. కానీ మీరు చెప్పిన విధంగా అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోపల రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేస్తామని చెప్పారు. కానీ దాదాపు మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల కాలం అవుతుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా విద్యార్థి సంఘాలుగా మేము అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన
అధికారుల దృష్టికి తీసుకొచ్చినా కనీసం స్పందించే పరిస్థితులు లేరు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం వచ్చి 2 సంవత్సరాలు కావస్తా ఉన్నా విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు బకాయిలు ఇవ్వకుండా ఇలా విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతూ ఉంది. ఇలా ఫీజు బకాయిలు విడుదల లేక కళాశాల యాజమాన్యాలు సమ్మె చేస్తే ఇలా యాజమాన్యాలతో మంత్రులు చర్చించడం, విడుదల చేస్తామని చెప్పడం కానీ మాటలకే పరిమితమే తప్ప విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు బకాయిలు విడుదల చేయకుండా కళాశాలకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా ఇలా నాంచడం వల్ల ఇలా కళాశాల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికేట్ల కోసం వెళ్తే పైసలు ఇస్తేనే సర్టిఫికేట్ ఇస్తాం, ఏం చేసుకోకపోవడం అనే విధంగా యాజమాన్యాలు చెప్పడం వల్ల ఇలా విద్యార్థులు వారి తల్లిదండ్రులు అప్పులు చేసి మరి సర్టిఫికేట్ తీసుకుని కొంతమంది తీసుకోలేక ఇబ్బంది పడతా ఉన్నారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకకాలంలో విడుదల చేస్తా ఉన్న మాట 2 ఏళ్లైనా ఇప్పటికీ అమలు చేయడం లేదు. రేవంత్ రెడ్డి తర్వాత విద్యాశాఖ పెట్టుకుని ఇలా పైసలన్నీ దుబారా ఖర్చు చేస్తూ విద్యార్థుల చదువుతో చిరాటపడతా ఉన్నాడు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు కలిసి పేద విద్యార్థులను పూర్తిగా చదువుకు దూరం చేసే పరిస్థితి కొనసాగుతా ఉంది. ఎందుకంటే నిన్న మనం చూసాం హైకోర్టు ఫీజు రియంబర్స్మెంట్ దాదాపుగా ప్రభుత్వం విడుదల చేయకుంటే పిల్లల దగ్గర వసూలు చేసుకోవచ్చని ఇచ్చిన రిపోర్టు. కాబట్టి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, అయ్యా నువ్వు నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే హైకోర్టులో గవర్నమెంట్ అడ్వకేట్ జనరల్ ఉన్నా గానీ ఈ విషయం జరుగుతుంటే ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఒక్క మాట మాట్లాడకుండా కూర్చున్న వ్యవస్థ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మనం చూస్తా ఉన్నాం. ఏమయ్య రేవంత్ రెడ్డి గారు, మేము అడుగుతా ఉన్నాం, ఈ రోజు ఈ ప్రైవేట్ కాలేజీలు మొత్తం 15 కోర్టుకు ఆశ్రయించినది మీరు కాదా? కోర్టుకు సహకరించింది కూడా మీరు కాదా అని మేము బీఆర్సీ విద్యార్థి విభాగం తరఫున అడుగుతా ఉన్నాం. ఎలక్షన్ ముందు అభయాస్తం అని చెప్పి ఎలక్షన్ ఓట్ల తర్వాత ఇప్పుడు అదే ఆస్థానతోని పేద విద్యార్థుల గొంతులకు ఉరితాళ్లు వేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని మేము తెలియజేస్తా ఉన్నాం. పరిస్థితి ఇట్లా ఉంటే మనకు తెలంగాణలో కొందరు మేధావులు ఉన్నారు. ఆ మేధావులు గత 10 సంవత్సరాల్లో అమలు జరిగిన సంక్షేమ కార్యక్రమాలన్నింటి మీద బురద జల్లే పనే పెట్టుకున్నారు. ఒక ఆయన మాజీ ఐఏఎస్ అధికారి, రిటైర్ అయిన ఐఏఎస్ అధికారి, ఆయన విద్యా కమిషన్ చైర్మన్ అయిండు. విద్యా కమిషన్ చైర్మన్ అయిన తర్వాత విద్యా కమిషన్ అంటే ఈ ఫీజు రీయింబర్స్మెంట్లో అన్నింటిలో కూడా ఉంచి మాట్లాడాలి కదా. ఏం చేస్తుండ ఆయన? ఇప్పటికీ కూడా ఇంకా కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద బురద జల్లే కార్యక్రమమే పనిగా పెట్టుకున్నాడు. కానీ ఒక్కసారి కూడా నోరు తెరిచి పోయి ప్రభుత్వాన్ని ఫీజు రీయింబర్స్మెంట్ల మీద మాట్లాడతలేరు. ఇంకొక ఆయన ఉన్నాడు, ప్రొఫెసర్, రిటైర్డ్ ప్రొఫెసర్, ఒక పార్టీని స్థాపించిండు, టీజేఎస్, తెలంగాణ జనసమితి, తెలంగాణ జనసమితి, ఒక పార్టీని స్థాపించిండు. ఎమ్మెల్యే పదవిలోకి పోయిండు. ఆ ఎమ్మెల్యే పదవి కూడా ఎక్కువ రోజులు ఉండలేదు, మళ్ళా వస్తుందో రాదో కూడా తెలియదు. ప్రొఫెసర్ కోదండరామ్, ఆయన కూడా ఇంతవరకు ఈ ఫీజు రీయింబర్స్మెంట్ మీద ప్రభుత్వం చేస్తున్న ఆలస్యాన్ని ఒక్కసారి కూడా ప్రశ్నించలేరు. ఈ మేధావులందరూ ఎవరైతే కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి అధికారంలో కూర్చోబెట్టినరో వాళ్ళు ఒక్కరు కూడా మాట్లాడతలేరు. విద్యార్థులకు ఏ రకంగా అన్యాయం జరుగుతుంది, రాబోయే రోజుల్లో ఫీజు రీయింబర్స్మెంట్ లేకపోవడం వల్ల విద్యార్థులు, పేద బడుగు బలహీన వర్గాల కుటుంబాలు ఏ రకంగా ఆర్థిక భారం మోయవలసి వస్తుంది, వీటన్నింటిపైన కూడా వాళ్ళెవరు కూడా మాట్లాడతలేరు. ఇంకొక మేధావి ఉన్నాడు, ఆర్ కృష్ణయ్య, భారతీయ జనతా పార్టీ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడు. ఫీజు రీయింబర్స్మెంట్ విషయం వచ్చినప్పుడు మేము అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పేసి అని మాట్లాడతాడు. కానీ ఇప్పుడు చివరిగా కత్తి విద్యార్థుల మెడ మీదకి వచ్చింది, పేద కుటుంబాల మెడ మీదకి ఆ కత్తి వచ్చింది. ఇప్పుడు జూన్ జూలైలో అడ్మిషన్స్ అవుతాయి కాలేజీలకు. జూన్ జూలై అడ్మిషన్స్ని ప్రభుత్వం ఒకవేళ ఫీజు రీయింబర్స్మెంట్ సమస్య పరిష్కరించకపోతే జూన్ జూలైలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల తల్లిదండ్రులు జేబుల నుంచి ఫీజులు కట్టాలి, పుస్తకాల తాకట్టు పెట్టి ఫీజులు కట్టాలి, అప్పులు చేసి తీసుకొచ్చి ఫీజులు కట్టాలి, లేకపోతే పని బంద్ చేపించేసి ఆవారాగా వదిలిపెట్టాలి. ఇవే వాళ్ళ ముందున్న ఆప్షన్స్. ముందు వెనుక ముందుకు నుయ్యి వెనుక గొయ్యి. పంపిస్తామా కాలేజీలకు, పైసలు కావాలి, ఫీజు రీయింబర్స్మెంట్ కావాలి. కాలేజీలకు పంపియొద్దు, ఇంటికాడనే పెట్టుకుందామంటే ఆవారా తిరుగుళ్ళు తిరుగుతారు. ఏం చేయాలి? బీసీ, ఎస్సీ, మైనారిటీలు ఏం చేయాలి? కాలేజీలకు ఫీజులు కట్టడానికి పైసలు లేని వాళ్ళు ఏం చేయాలి? అందుకే బరాబర్ అడుగుదాం. అంతకంటే ముందు ఒకసారి ఆర్ కృష్ణయ్య గారు ఈ విషయంలో ఏమన్నారో ఒకసారి విందాం. ఎస్సీ ఎస్టీలు చదువుకోరాదన్న కుట్రతోటే ఫీజుల బకాయిలు పెట్టారు. చివరకు వాళ్ళు దీన్ని ఎత్తేయాలని అనేక కుట్రలు చేస్తున్నారు. ఖబర్దార్ హెచ్చరిస్తున్న, ఫీజుల రియంబర్స్మెంట్ జీవోను కనుక
పిల్లల కట్టాలనే దాని మీద మీరు హైకోర్టులో కేసు వేసి రివ్యూ పిటిషన్ వేయకపోతే ఒక్క మంత్రి తిరిగాడు, ఒక్క ఎమ్మెల్యే తిరిగాడు, రాళ్లతోటి కొట్టిస్తా అని చెప్పి హెచ్చరిస్తున్నారు. ఏం చదువుకుంటే కూడా వీళ్ళు ఎంత దుర్మార్గం! అరే ఇన్ని 3 ఏళ్ల నుంచి పైసలు కట్టకుండా ఎమ్మెల్యేలు ఎంపీలు కోట్ల రూపాయలు దోసుకుంటున్నారు ఈ రాష్ట్రంలో. రైట్, చూసిండు కదా ఆర్ కృష్ణయ్య గారు ఏమన్నారో. తెలంగాణలో ఉండే ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు, ఇప్పుడు ఇంటర్మీడియట్లకు పోతున్న విద్యార్థులు, డిగ్రీ చదువుతున్న విద్యార్థులు, బీబీఏ, బీకామ్, బీఎస్సీ చదువుతున్న విద్యార్థులు, ఎంసీఏ చదువుతున్న విద్యార్థులు, పీజీ చేస్తున్న విద్యార్థులు, ఇంజనీరింగ్ చేస్తున్న విద్యార్థులు, ఒక్కసారి మీరు అప్రమత్తం కావాలి. మీ చదువులు ఆగమయ్యే పరిస్థితి వచ్చింది. అందుకే టీ న్యూస్ వేదికగా ఈరోజు బరాబర్ అడుగుదాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మీకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఇష్టం వచ్చినట్టు లూటీ చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని బరాబర్ అడుగుదాం. విద్యా సంవత్సరం ముగిసింది. ఫీజులు కడితేనే కాలేజీ సర్టిఫికేట్లు ఇస్తాయి. విద్యాశాఖ మంత్రి కూడా ఆయన సీఎం రేవంత్ రెడ్డిని బరాబర్ అడుగుదాం. ఫీజు రీయింబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తారు? ఇస్తారా? ఇయ్యరా? బరాబర్ అడుగుదాం. ఫీజు రీయింబర్స్మెంట్ చేయకపోతే ఒక్కో కుటుంబం మీద భారం ఎంత పడుతుందో ముఖ్యమంత్రి గారు మీకు తెలుసా? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మినిస్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళకి తెలుసా? మన రాష్ట్రంలో 14 మంది ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని, బీజేపీ పార్టీ వాళ్ళని చెప్తలే నేను. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే 14 మంది ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎస్సీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? మీ విద్యార్థులకు, మన ఎస్సీ విద్యార్థులకు ఈ రకంగా విద్యను దూరం చేసే కుట్ర జరుగుతుంటే మీరెందుకు నోరు మూసుకొని కూర్చున్నారు? ఎస్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 9 మంది ఉన్నారు. ఈ 9 మంది ఎస్టీ ఎమ్మెల్యేలు మన గిరిజన విద్యార్థులు చదువులు ఆగమవుతుంటే మీరు నోరు మూసుకొని ఎందుకు కూర్చున్నారు? బీసీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 19 మంది దాకా ఉన్నారు. బీసీ ఎమ్మెల్యేలు ఎందుకు మీరు మాట్లాడతలేరు? ఎందుకు విద్యార్థులను ఇట్లా గోసపెడుతున్నారు? అట్లాగే మహిళలు, విద్యార్థినులు చాలామంది కూడా విద్య బంద్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. 9 మంది కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్కరు కూడా మాట్లాడతలేరు. అందుకే బరాబర్ అడుగుదాం. చదువులు బంద్ పెట్టాలనా? అప్పులు చేయాలనా? లేకపోతే మిమ్మల్ని గద్దె దించాలనా? బరాబర్ అడుగుదాం. ప్రియాంక గాంధీ గారు ఎన్నికల ముందు వచ్చిండ్రు. మీరు ఎన్నికల ముందు వచ్చేసి అడ్డగోలు హామీలు ఇచ్చిండ్రు. విద్యా భరోసా కార్డు అన్నారు. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు. స్కూటీలు ఇస్తామన్న ప్రియాంక గాంధీ ఎక్కడ పోయింది? ఎందుకు ఎగ్గొట్టిండ్రు ఆ స్కూటీలని? సరే, స్కూటీలను ఎగ్గొట్టిండ్రు, మా కర్మ అన్నట్టు విద్యార్థినులు ఆలోచిస్తున్నారు. కానీ ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ చేయకపోతే ఏ మహిళలనైతే ముఖ్యమంత్రి కోటీశ్వరులను చేస్తా అంటున్నాడో ఆ మహిళలు, ఆ భవిష్యత్తు మహిళలు, రేపొద్దున మీరు కోటీశ్వరులు చేస్తా అంటున్న మహిళలు ఈరోజు కాలేజీ ఫీజుల కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళ దగ్గర కాలేజీ ఫీజులకు పైసలు లేవు. వాళ్ళు కాలేజీలు బంద్ చేయాల్సిన పరిస్థితి, ఇంట్లో కూర్చోవాల్సిన పరిస్థితి. బరాబర్ అడుగుదాం. మీ ఫీజు రీయింబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తారు అని మన తెలంగాణ ఆడపిల్లల పక్షాన బరాబర్ అడుగుదాం.